ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో అర్ధరాత్రి దుండగులు వీరంగం సృష్టించారు. 6 కార్లతో వచ్చే 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటి మీద పడి దాడి చేశారు. ఈ ఘటన తాళ్లూరులో కలకలం రేపుతోంది. మారణాయుధాలతో రాత్రుచ్చి హల్చల్ చేశారు. అడ్డొచ్చిన వారిపై దాడి చేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురి చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో యువతితో ఇన్స్టాగ్రామ్ చాటింగ్, ఆ తర్వాత కార్లతో ఫైటింగ్ జరిగిన సంఘటన ఇవాళ తెరపైకొచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో వత్సవాయి మండలం తాళ్లూరులో కార్లు ధ్వంసమయ్యాయి. ఇన్స్టాగ్రామ్ ప్రేమ పరిచయం వల్ల ఈ వివాదం తలెత్తింది. గుంటూరు జిల్లాకు చెందిన యువతితో తాళ్లూరుకు చెందిన యువకుడు ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేశాడు. ఇక ఇరువురి పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో తాళ్లూరుకు చెందిన యువకుడితో గుంటూరు యువతి పరారైంది. విషయం తెలిసిన వివాహిత మహిళ ఫ్యామిలీ సీరియస్ అయింది. వివాహిత యువతి కోసం తాళ్లూరుకు చేరుకున్న ఆమె బంధువులు యువకుడి బంధువులతో ఘర్షణకు దిగారు. అటు తగ్గేదేలే అన్నట్లు యువకుడు బంధువులు కూడా ఆగ్రహించారు. దీంతో యువతి బంధువులపై దాడి చేసి వాళ్ల కార్లు ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ ఉమామహేశ్వరరావు తాళ్లూరు చేరుకుని కొందరిని వత్సవాయి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు విచారిస్తున్నామని తెలిపారు. తాళ్లూరు పిఎస్లో ఇరు వర్గాల మధ్య ఫిర్యాదులు, గొడవలు తలెత్తాయి. వత్సవాయి మండలంలో ఈ ఘటన తలెత్తింది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి దుండగులు వీరంగం సృష్టించారు. పూర్తి సమాచారాన్ని సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అసలు వత్సవాయి మండలంలో అర్ధరాత్రి ఏం జరిగింది? మొత్తంగా చూసుకోవచ్చు, ఒక ప్రేమ జంట వ్యవహారం ఒక సినిమా ఫక్కీలో అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ పెద్దలు వ్యవహరించిన తీరైతే ఒక సినిమాలో ఎలాగైతే జరుగుతుందో అలాగనే అక్కడ కల్పించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామంలో ఒక యువకుడు గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఏటూరు ప్రాంతానికి చెందినటువంటి ఒక యువతిని ప్రేమించుకున్నారు ఇద్దరు కూడా. అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరు కూడా ఇంట్లోంచి వెళ్లిపోయి ఆ పెళ్లి చేసుకున్నారు. ఇలా ఇంట్లోంచి వెళ్లిపోయిన సమయంలో ఈ రోజు యువతిని ఇంటి వద్దకు కొంతమంది ఆ బంధువులు చేరుకున్నారు. యువతికి సంబంధించినటువంటి బంధువులు చేరుకున్నారు. అయితే వాళ్ళు చేరుకోవడంతో పూర్తి స్థాయిలో కూడా అక్కడ వాగ్వాదమే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే ఆ గ్రామస్తుడిని యువతి తరపు బంధువులు కొట్టారని చెప్పేసి కూడా అక్కడ కొంత దుమారం లెగడంతో ఒకసారిగా ఎదురుదాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యువతి బంధువులు కార్లు వేసుకొని అక్కడ 6 కార్లలో వాళ్ళ బంధువులంతా కూడా యువతి ఇంటికి యువకుడి ఇంటికి చేరుకున్నారు. చేరుకున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఆ యువకుడికి సంబంధించినటువంటి ఆ బంధువులంతా కూడా కార్లపై దాడి చేశారు. కార్లు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. అక్కడ నుంచి ఎవరైతే ఈ బంధువులు వచ్చారో బంధువులంతా కూడా ఆ కారు అక్కడ నుంచి వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. కొద్దిసేపు మాత్రం ఆ గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సంఘటన మాత్రం వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామంలో జరిగింది. అయితే వీళ్ళు యువకుడు యువతి గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకున్నటువంటి నేపథ్యంలో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆ యువకుడు ఇద్దరు కూడా వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే యువకుడి ఒక అడ్రస్ తెలుసుకున్నటువంటి యువతి బంధువులు ఒకసారిగా అక్కడికి చేరుకొని కాస్త అడావుడి చేద్దామని చెప్పేసి భావించారు. అయితే గతంలో ఆ యువకుడిపై ఆ బంధువులు దాడి చేసినట్టుగా కూడా యువకుడు తన కుటుంబ సభ్యులు కూడా తెలుసుకున్న తన నేపథ్యంలో ఒకసారిగా వివాదం అయితే అక్కడ చెలరేగిందని చెప్పుకోవాలి. ఒకసారిగా ఆ సినిమా ఫక్కీ రేంజ్ లో కూడా అక్కడైతే ఆ వివాదం చోటు చేసుకుంది. ఒకసారిగా గ్రామం అంతా కూడా ఉలిక్కి పడేలా చేసిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో కూడా అక్కడ గొడవలు కావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా అలా కుటుంబ సభ్యులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా యువకులు పూర్తి స్థాయిలో దాడులు జరగడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ కి ఎక్కింది. అయితే అక్కడ ఉన్నటువంటి వత్సవాయి పోలీస్ స్టేషన్ కి బంధువులంతా కూడా చేరుకున్నారు. ప్రస్తుతం అయితే కేసు పెట్టి యువకుడి బంధువులు అయితే యువతి బంధువులపై కూడా కేసులు పెట్టారు. వాళ్ళిద్దరు కూడా మేజర్ కావడంతో పెళ్లి చేసుకున్నారు. కాకపోతే వీళ్ళు వచ్చి రౌడీయిజం చేస్తున్నారని చెప్పేసి కూడా యువకుడి బంధువులు అయితే అక్కడ ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి యువతి యువకులు అయితే మరి అక్కడ
ప్రస్తుతం అయితే పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా బంధువులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా ఈ యొక్క సంఘటనకు సంబంధించి అయితే వసవాయి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ దాడికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు శ్రీదేవి. అయితే సంబా యువతిని తీసుకొని వెళ్లారు కావాలని బంధువులు అక్కడ ఫిర్యాదు చేస్తున్నారు. అంటే నిజంగా యువతిని కావాలని అబ్బాయి తీసుకువెళ్ళాడా లేకపోతే ఇద్దరు ఇష్టంతోనే వెళ్ళిపోయారా? ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్లుగా అయితే యువకుడి బంధువులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తంగా ఒక తల్లిదండ్రులు మాత్రం యువతి కిడ్నాప్ అయినట్లుగా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో లేదు, యువకుడు ప్రేమించుకున్నటువంటి నేపథ్యంలోనే ఇద్దరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇది తెలుసుకున్నటువంటి బంధువులే ఆ యువతిని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్దామని ఒక్కసారిగా 6 అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. తాళ్ళూరుకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి వాళ్ళు గత కొంతకాలంగా కూడా ప్రేమించుకుంటున్నట్టుగా అయితే బంధువులు అయితే చెప్తున్నటువంటి యువకుడు బంధువులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కూడా ఒక నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గొడవ అయితే సంభవించిందని తెలుసుకోవచ్చు. ఒకసారిగా వాళ్ళ యువతి బంధువులు అక్కడికి చేరుకొని ఇక్కడ హడావుడి చేయాలని ప్రయత్నం చేశారు. గతంలో యువకుడిపై కూడా దాడి చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గొడవ అయితే జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారిగా గొడవ రేవడంతో ఆ యువకుడి బంధువులు కార్లపై ధ్వంసం చేసినట్టుగా కార్లపై దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. యువకుడిపై దాడి చేసిన నేపథ్యంలోనే వాళ్ళు దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు అక్కడికి వచ్చి అడావుడి చేయటమే కాకుండా గొడవకు దిగడంతో ఈ యొక్క సంఘటన చోటు చేసుకున్నట్టుగా యువకుడు బంధువులు అయితే చెప్తా ఉన్నారు. మరి యువతి బంధువులు అయితే యువతని కిడ్నాప్ చేశారని చెప్తా ఉన్నారు. మరి ఇద్దరు ఎవరైతే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారో వాళ్ళిద్దరు యువతి కానీ పోలీస్ స్టేషన్ కి వచ్చి వాళ్ళ జరిగిన విషయాలన్నీ కూడా వెల్లడిస్తే కానీ పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు అయితే చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు అయితే తేలాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ప్రజెంట్ వత్సవాయి మండలంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందా? పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టారు దీనిపైన? పూర్తి స్థాయిలో, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి గొడవ పోలీస్ స్టేషన్ జరిగింది కాబట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అదుపులోకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి యువతికి సంబంధించినటువంటి మందులు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. మరి యువకుడు ఇద్దరు కూడా మేజర్ అయితే మాత్రం పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైనా దానికి చట్ట ప్రకారం లోబడి ఉండాల్సిందే కాబట్టి వాళ్ళు మేజర్లు అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరు ఏం చేయలేమని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో యువతి బంధువులు అయితే యువతిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఇది పోలీస్ స్టేషన్ లో పంచాయతీ నలుగుతున్నటువంటి నేపథ్యంలో యువకుడు యువతికి సంబంధించినటువంటి ఇద్దరు బంధువులు కూడా ఆ పోలీస్ స్టేషన్ కి చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనబడతా ఉంది. అయితే సంభవ 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు అంటున్నారు. అంటే ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు కలిపా లేకపోతే ఈ 30 మంది వేరే వాళ్ళ బయట వాళ్ళ? మొత్తంగా వాళ్ళ బంధువులు అంటే ఇటు నుంచి కొంతమంది అటు నుంచి కొంతమంది రావడంతో అక్కడ ఎక్కువగా గుంపులు కూడినట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళు మొత్తం 6 కార్లలో వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఒక 20 మంది పైగా 6 కార్లలో వచ్చి అక్కడ హడావుడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే వీళ్ళంతా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి యువతి బంధువులుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా అమ్మాయిని తీసుకురావడానికి అక్కడికి వెళ్ళడంతో ఒకసారిగా వాళ్ళ బంధువులు ఏళ్ళ బంధువులు గుమిగూడంతో మొత్తం 30 మంది మధ్య ఈ యొక్క గొడవ సంబంధించినట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారిగా వాళ్ళ సొంత గ్రామం కావడంతో వీళ్ళు అక్కడికి వెళ్ళి హడావుడి చేసే నేపథ్యంలో వాళ్ళు ఒకసారిగా తిరగబడటంతో ఈ యొక్క సంఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ సంఘటన కాసేపు ఆ గ్రామంలో మాత్రం సినిమా రేంజ్ లో మాత్రం జరిగిందని చెప్తా ఉన్నారు. అక్కడ ఒకసారిగా ఈ గొడవ జరుగుతున్నదంటే గ్రామస్తులంతా కూడా అక్కడ చేరుకున్నారు. మరి వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఈ రకంగా కూర్చొని మాట్లాడుకోవాలి తప్పితే ఈ రకంగా దాడులు చేయడం దాడులు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా యువకుడి బంధువులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారిగా యువకుడిపై దాడి చేయడానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే ఈ గొడవ సంభవించినట్టుగా తెలుస్తా ఉంది. ఎక్కడో గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఆ గ్రామంలో సొంత గ్రామంలో హడావుడి చేయడమే కాకుండా దాడులకి పాల్పడే ప్రయత్నం చేశారని చెప్పేసి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గొడవ చోటు చేసుకోవడంతో ఒకసారిగా ఈ గొడవ జరగడం, వాళ్ళు కార్లపై దాడులు చేయడం, వీళ్ళు ఒకసారిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇది పోలీస్ స్టేషన్ కి పంచాయతీ చేయడం, పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రేమ జంట ఎక్కడుంది ఏంటనే వివరాలు తెలిసాయా? ఇరువురి తల్లిదండ్రులు కూడా అసలు ఏమంటున్నారు, ఏమని ఫిర్యాదులు చేసుకున్నారు? ప్రస్తుతం అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇరువురు కుటుంబ సభ్యులు అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసుకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇరువురు కుటుంబ సభ్యులను కూడా అక్కడ నుంచి సద్దుమరిగించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ముందు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీగా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సంబా, థ్యాంక్ యూ. Hey!
ఏ మనూరు ఈ నెంబర్ ప్లేట్లోనే వైఫోన్ ఆడుతుంది విద్యార్థి వెంకటేశ్వర